ఏరా మావా, అమ్మాయిని దాచిపెట్టడానికి నీకు వేరే తోటే దొరకలేదా? మంచం కింద దాచుండొచ్చు కదరా. కబోర్డు వెనక కూడా దాచొచ్చు. కక్కూసులో దాచావేంట్రా? ఏరా కౌశిక్, చూసుంటుందా? చూసుంటుంది అనుకుంటా. మావా నువ్వు అయిపోయావురా, నిన్ను వదిలిపెట్టేస్తుంది. చూడు, నా గురించి ఏమైనా మాట్లాడు, తన గురించి వద్దు. ఓకే ఓకే. ఎవరమ్మా? నేను తులసిని సార్, సచోద్ గారి అమ్మాయిని. ఓ తులసివా? రా 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 రా. ఏమే, తులసి వచ్చింది చూడు. అలాగా, వస్తున్నాను. తులసి, ఎంత పెద్దదాని అయిపోయావు. ఎప్పుడొచ్చావు? నేనొచ్చి వారమైంది. రారా. అమ్మ రాలేదే? అమ్మకి జ్వరం. అయ్యో, ఎప్పటి నుంచి? మీరు ఊరెళ్ళినప్పటి నుంచి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది, మందులు వాడుతుంది. తులసి, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైందే. బాగున్నావా? బాగున్నానమ్మా. ఉండు, బోర్నవిటా కల్పిస్తాను, వెళ్ళి అబ్బాయికి ఇవ్వు. ఫిల్ రావడానికి 2 రోజులు అవుతుందన్నావు. ఏమో, నేను రాత్రి వచ్చేసారు. సర్లే, సాయంత్రం గుడికి వచ్చే. ఉండి ఇప్పుడే వస్తాను. చిన్నప్పుడు బొద్దుగా ఉండేది, ఇప్పుడు ఎంత నాజుగ్గా ఉందో చూడండి. ఏమే, మనం వెళ్ళిన దగ్గర నుంచి ఈఎంఐ వస్తుందా? పాపం సత్యవతికి జ్వరం అటండి, అందుకే తను పంపించింది. తులసి, ఏమే అన్నం తినవా? నాకు ఆకలిగా లేదు. ఏమైంది నీకు? ఏమే తులసి, నేను రావడానికి సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం నువ్వేమన్నా వండుకొని తినేసాయి. సాయంత్రం వరకు ఎందుకు? సీనుకు జ్వరమే, పాపం నిన్న చాలా అవస్థపడ్డాడు, లేచి కూర్చోలేకపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? పొద్దున్నే సూర్య హాస్పిటల్కి తీసుకువెళ్తా ఉన్నారు. గొడుగు పట్టుకోరా. ఎంతైంది బాబు? 25 అండి. పక్క వీధి నుంచి ఇక్కడికి రావడానికి 25 రూపాయలా?
15 రూపాయలు తీసుకో. పెట్రోల్ ధర ఎంత అయిందో తెలుసు కదమ్మా, 25 ఇవ్వండి. ఏంట్రా? లేదు, 3 రోజుల నుంచి నిన్ను చూడటం కుదరలేదు కదా, అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? సీను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. గుళ్ళు ఏంటి మాటలు? చూడు, ఇటు చూడు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? చచ్చేదాకా నేను నీతో పాటే ఉంటాను. చాలా. ఎలా ఉంది? బాగుంది. ఇందులో జీడిపప్పులు ఎక్కువ వేశాడు. ఇది టేస్ట్ చేస్తావా? ఏంటి? ఇందులో గుడ్డు వాసన వస్తుంది కదా. ఎందుకే మీ అమ్మాయిలంతా ఏదైనా ముందు వాసన చూస్తారు? ఈ రోజుల్లో జనరల్ యాటిట్యూడ్ ఏమంటే ప్రమోషన్ కావాలంటున్నారు, ఇంక్రిమెంట్ కావాలంటున్నారు. అసలు పని చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. టైంలో ఎలా ఉన్నావు? జీతం ఇస్తున్నారో లేదో, మనకి పనే ముఖ్యం. ఆ రోజులన్నీ పోయినాయి. అవునవును, టాయిలెట్కి వెళ్ళొస్తాను. మెయిన్ ప్రాబ్లం అంటే అదే, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. కాఫీ మీ తీసుకో. అబ్బాయి ఎక్కడ ఉన్నట్టున్నాడు? ఎక్కడా? గోడకి అవతల పక్కరా. దగ్గరికి వెళ్ళి చూడరా. ఇవ్వు. ఆను. ఈ సీను ఏంటి ఆటలాడుతున్నావా? ఆను. ఏ, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆను. వద్దు సీను, నాకు సిగ్గుగా ఉంది. ఆను. వద్దంటే వినిపించుకోవేంటి? ఆను. మీరే చూసారా లేకపోతే వేరెవరైనా? ఇంతసేపు నేనేం చెప్పాను? నా కర్మ, నా కళ్ళతో నేనే చూసా. నువ్వు ముందు ఆ సత్య వచ్చిన పిలు. ఇలా చూడండి, చిన్నపిల్లలు ఏదో తెలియక చేసిన దానికి పాపం తానేం చేస్తుందండి. ఒక వయసు వచ్చిన పిల్లని హోటల్కి తీసుకెళ్ళి వీడు నోట్లో పెట్టడం తెలియక చేసిందా? నువ్వు చూసి ఉండాలి. ఆను ఆను ఇక్కడ చేయిపెట్టి పిలువ ఎదవని. సరే వదలండి, వాడు రాగానే నేను మాట్లాడతాను. వాడితో మాట్లాడితే ఏంటి? ముందు ఆవిడ్ని పిలు. చూడండి, కోప్పడకండి. నీ ఏమండి? ఏమ్మా, మేము ఎప్పుడు పాడైపోతామని చూస్తున్నావా? అయ్యా, నువ్వు ఒక ఆడదనివే కదా. మేము ఇంట్లో లేనప్పుడు ఒక వయసుకు వచ్చిన అమ్మాయిని పంపుతావా? ఏంటి కథ? ఏమండి, నేను చెప్పేది కాస్త. నువ్వు మాట్లాడకు. ప్లాన్ వేసి చేశావు. మీరు ఊరికెళ్ళిన రోజు నుంచి నా ఒంట్లో బాగాలేదు. ఈ ఇంట్లో పనికి కష్టం అవుతుందని నా కూతుర్ని పంపాను. దీనికి ప్లాన్ అది ఇదని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. ఇదిగో చూడమ్మా, మీ అమ్మాయిని ఎందుకు ఇక్కడికి పంపించావో నాకు తెలియదు. ఇంత జరిగిన తర్వాత నువ్వు మీ అమ్మాయి ఈ ఇంటికి రావడం మంచిది కాదు. బయలుదేరు. ఇలా చూడండి, మాట్లాడదని చెప్పాను కదా. బయలుదేరు. అయ్యా, ఇదిగో చూడమ్మా,
మీ అమ్మాయికి లవ్ చేయాలంటే మీ ఏరియాలోనే ఏదైనా అబ్బాయిని చూసుకోమను. వయసులో ఉన్న అమ్మాయిని పంపించి ప్రేమ అంటే ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? కులం, గోత్రం, అంతస్తు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ పాచి పని చేసేదాన్ని నా విపురాలుగా చేసుకోమంటావా? ఇదిగో చూడు, నీ కొడుకుతో చెప్పు, తర్వాత తప్పైపోద్ది. ఏ సీను, నేను ప్లాన్ చేసి నిన్ను నా వల్లో వేసుకున్నానా? ఎవరన్నారు? మీ నాన్న. మేం పాచి పని చేసుకునే పని వాళ్ళమంట. ప్లాన్ వేసి నిన్ను వల్లో వేసుకున్నామంట. నా మాట విను తులసి. ఆయన కోపం వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. ఆయన ఏమన్నా సరే నువ్వు భరించొచ్చేమో, ఎందుకంటే ఆయన మీ నాన్న. మా అమ్మ ఎందుకు భరించాలి? అదేమన్నా మా కర్మ. ఎన్నేసి మాట్లాడినారో తెలుసా? సరే వదిలే తులసి, తెలిసిన విషయమేగా. కుదరదు సీను. ఏంటి? నీకు నాకు పొత్తు కుదరదు. ఏంటి నువ్వనేది? మనిద్దరం విడిపోదాం. నేనింకిక్కడికి రాను, నిన్ను చూడను, నీతో మాట్లాడను. నన్ను వదిలే. నీ గురించి నాకు తెలీదా? మీ నాన్న ఒరే అంటే చాలు నీకు అక్కడే ప్యాంటు తడిసిపోద్ది. నేనే తప్పు చేశాను. ఇవన్నీ ముందే ఆలోచించాల్సింది. అనవసరంగా తొందరపడ్డాను. అందుకే అంటున్నాను, మనం విడిపోదాం. తులసి, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు, తర్వాత ఒంటరిగా బాధపడతావు. ఆ రోజు నీ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు. బాత్రూంలో. అవును బాబు, నేను మీ ఇంటి పని మనిషినే, బాత్రూమ్ కడిగేదాన్నే. అందుకే అంటున్నాను, నన్ను వదిలే. మీ కులంలో మీ నాన్నగారు చూసే గొప్పింటి సంబంధం చేసుకుని సంతోషంగా ఉండు. ఏ సీను, ఏం చేస్తున్నావు? సీను, చెయ్యొదులు. వదులు శ్రీను, చెయ్యొదలకపోతే అరుస్తాను. ఏ శ్రీను, వదలమంటున్నానా? ఏం చేస్తున్నావు? శ్రీను, చెయ్యొదులు. శ్రీను, సీను, నీకే చెప్పేది. ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకో 6 నెలల్లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా అవసరమైతే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాను. నన్ను నమ్ము తులసి. తులసి, దేవుడి మీద ఒట్టు.
ఏమి ఆశపడ్డానికి అంత ఉండాలిగా. ఇలా చూడు, కన్న తల్లిగా చెప్తున్నాను, ఇది జరగదమ్మా. ఆ పిల్లాడిని మర్చిపో తల్లి. అలాగే మర్చిపోతాను. కానీ ఒకటి. ఏమిటి? ఇంకొకరిని పెళ్లి చేసుకోమని నువ్వు నన్ను ఎప్పుడు అడగకూడదు. అది నా వల్ల కాదమ్మా. తీసే ఉంది. పదిన్నర వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? అది సినిమాకి వెళ్ళాను నాన్న. ఏరా, సినిమాకి వెళ్ళాలంటే చెప్పి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను? సరే, నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఏ? ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. నచ్చలేదంటే దండగా 100 రూపాయలు కట్టి ఎందుకు అప్లికేషన్ వేసావు? అప్లై చేసినప్పుడు బాగానే ఉంటుందని అనుకున్నాను. తర్వాత కనుక్కుంటే తెలిసింది నాకు ఉద్యోగం సెట్ అవ్వదని. ఎందుకు సెట్ అవ్వదు? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గానుగద్దెలా ఒకే చోట పనిచేయాలి నాన్న. కొత్తగా ఆలోచించడానికి అందులో ఏమీ లేదు నాన్న. అంటే ఇప్పుడు వరకు నువ్వు చేసిన పనులన్నీ సొంతంగా ఆలోచించి చేస్తున్నావు అన్నమాట. పాచి పనులు చేసేదాన్ని కూతుర్ని హోటల్కి తీసుకువెళ్ళి గెడ్డం పట్టుకొని నోట్లో కేక్ పెట్టే వరకు వెళ్ళింది వ్యవహారం. ఉద్యోగం చేయటానికి చేత కాదు. అంట్లు తవ్వడం అనేది అంత నీచమైన పనని నేనేమీ అనుకోవట్లేదు. రేయ్, ఇంక మీద ఒక మాట అంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అంతస్తులు వదిలేరా. కులం, వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి, కొంచెమైనా ఆలోచించావా? నాన్న, నాకు ఈ కులం, మతం ఇలాంటి వాటిలో నమ్మకం లేదు. అంతేకాదు, ఇది నా పర్సనల్ విషయం కదా. ఏది పర్సనల్ విషయం? ఏంటి, ఎదిగిన పిల్లాడిని పట్టుకుని ఇలా మాట్లాడొచ్చా? అవును, ఎదిగిన పిల్లలా మాట్లాడుతున్నాడా? వీడి కోసం ఎంత చేశాను నేను. కొంచెమైనా విశ్వాసం ఉందా? ఒక పాచి పని చేసి దాన్ని కూతురు కోసం నన్నే ఎదిరిస్తాడా? ఏంటి, ఏదో పెద్ద కన్నాను పోషించాను చించుకుంటున్నారు. పంది కూడా 12 పిల్లల్ని కంటుంది. అది ఏ రోజు మీలాగా కన్నాను పోషించానని ఇలా చించుకోదు. మీ బాధ్యత కని పెంచడం, అదేగా మీరు చేసింది. అంతకంటే మీరు పీకింది ఏమీ లేదుగా. ఏమిట్రా ఇది? రేయ్, ఆయన నిన్ను కన్న తండ్రి. ఆయన మాటలోనూ న్యాయం ఉంది. మామ, మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకున్నావు అనుకో, అతను నీకు పావలా కూడా ఇవ్వడు. అది మాత్రం నిజం. రేయ్, పెద్దోళ్ళ కోపాలు ఎంతవరకు రా? తాళి కట్టి ఒక బిడ్డను కానీ వాళ్ళ కాళ్ళ మీద పడ్డావనుకో, వాళ్ళు అన్నీ మర్చిపోతారు. సరేరా, ఇప్పుడు నువ్వేం నిర్ణయించుకున్నావు? తన్ని పోషించగలిగే ఉద్యోగం దొరికితే నేను ఆ పక్క రోజు పెళ్లి చేసుకుంటాను రా. అంతే కదా. మా ఎస్టేట్లో మంచి జీతానికి ఒక ఉద్యోగం వేసేమంటాను. పెళ్ళవగానే మీరిద్దరు అక్కడికి వెళ్ళిపోండి. బెస్ట్ ఐడియా. అది వర్కౌట్ అవుదరా. ఎందుకని? తను వాళ్ళ అమ్మను వదిలిపెట్టి రాలేదు, నేను మా అమ్మను వదిలిపెట్టి వెళ్ళలేను. మీ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం కదా, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అది మాత్రమే కాదు,
మా నాన్నకి నేనేంటో నిరూపించాలంటే ఆయన కళ్ళ ముందే ఉండాలి. మీకేమైందిరా? ఎందుకు మొహాలు అలా పెట్టి కూర్చున్నారు? అవును, వీడి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాంరా? ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయాలరా. లవ్ అంటే అంతేరా, 190 ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎదిరించి పోరాటంలోనే థ్రిల్ ఉంది.